మాన్యువల్ నుంచి ఆటోమేషన్కి మూవ్ అవుతున్నప్పుడు సెలీనియం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సెలీనియం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ అండ్ నాలెడ్జ్ కదా ఉండేది. నాకు నో కోడ్ ఆటోమేషన్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది, అండర్లైన్ విత్ ఆ కోడ్ అండర్లైన్ విత్ సెలీనియం అని ఒక కామెంట్ వచ్చింది. మనము ఈరోజు we will see how we have to navigate from manual to automation కి నావిగేట్ అవుతూ ఒకవేళ నో కోడ్ ఆర్ లో కోడ్ టూల్స్ మీద అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఆర్ రికార్డ్ అండ్ ప్లే టూల్స్ ఉంటాయి కదా, ఆ టూల్స్ మీద వర్క్ చేసినట్టయితే హౌ కెన్ వి ప్రజెంట్ అవర్ ఇన్ అన్ ఇంటర్వ్యూ సెట్టింగ్. ఓకే, అది చూద్దాం ఈరోజు. సారీ, బ్యాక్గ్రౌండ్లో మా అమ్మాయిని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇంటర్వ్యూలో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆన్ సెలీనియం అని అడగడం చాలా కామన్. ఇప్పుడు మనకు కన్ఫ్యూజన్ ఏంటి అంటే నేను ఎస్ చెప్పాలా, నో చెప్పాలా, ఫేక్ చేయాలా, లేకుంటే నాకు ఇది తీసేయాలా, ఈ ఉన్న ఆటోమేషన్ ఎక్స్పీరియన్స్ని సెలీనియం అండ్ జావా పెట్టాలా, అసలు ఈ ప్రాజెక్ట్ తీసేద్దామా అన్న కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాం మనం. సో ఫస్ట్ ఇప్పుడు మనము ఇంటర్వ్యూర్ ఎప్పుడన్నా ఆ క్వశ్చన్ అడిగితే వాళ్ళ ఇంటెంట్ ఏంటి అంటే వాట్ ఈస్ గోయింగ్ త్రూ దర్ మైండ్, ఎందుకు ఆ క్వశ్చన్ అడిగారు, మనకుందా ఎక్స్పీరియన్స్ లేదా అన్నది పక్కన పెడితే వై డిడ్ దే ఆస్క్ దట్ క్వశ్చన్ అన్నదానికి ఒకసారి చూద్దాం. వాళ్ళు ఎందుకు అడుగుతారు అంటే మీకు ఆటోమేషన్ ఆర్కిటెక్చర్ తెలుసా లేదా, అర్థమవుతుందా లేదా, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు లొకేటర్స్ని లొకేట్ చేయగలుగుతారా లేదా, మీకు వెయిట్స్ అర్థమవుతాయా లేదా, ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిటీ వెయిట్స్ అర్థమవుతాయా లేదా, మీకు డిఓఎం ఇంట్రాక్షన్ వస్తుందా లేదా, మీరు ఫెయిలియర్స్ని డీబగ్ చేయగలరా లేదా, మీరు స్క్రిప్ట్స్ మెయింటైన్ చేయగలరా లేరా. సో దిస్ ఇస్ దేర్ ఇంటెంట్ అండ్ దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఇవన్నీ తినకు వచ్చా లేదా, ఇవన్నీ పాయింట్స్ మీరు టచ్ చేశారనుకోండి వాళ్ళకు ఆటోమేటిక్గా ఈ అమ్మాయికి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు చెప్పక్కర్లా, వాళ్ళకి ఈ అమ్మాయికి ఎక్స్పీరియన్స్ ఉంది అని వాళ్ళకి అర్థమైపోతుంది. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే ఎంత ఎక్స్పోజర్ ఉంది, ఎంత డెప్త్ ఆఫ్ లెర్నింగ్ ఉంది, అండ్ ఫెయిల్యూర్స్ని డీబగ్ చేయగలరా లేదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉందా లేదా. సో దిస్ ఇస్ వాట్ దే ఆర్ మెయిన్ లుకింగ్ ఫర్. ఇప్పుడు మీరు ఆన్సర్ ఎట్లా చెప్పాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు నేను డేటా డాగ్మైట్ చేశాను, యాక్సెల్ క్యూ మీద చేశాను. ఈ రెండు కూడా ఒకటేమో రికార్డ్ అండ్ ప్లే, ఇంకోటేమో లో కోడ్ అనమాట. I have worked on AccelQ for 2 years. AccelQ uses Selenium WebDriver, have experience with identifying the locators, handling dynamic elements, working with XPath, CSS, debugging failures, understanding DOM structure. Currently, I'm also strengthening my skills working directly with Selenium. If you see my GitHub repo, I have done a project directly with Selenium based on JavaScript or Python. మీరు ఏది వాడితే అది. ఈ ఆన్సర్ ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో దీనికంటే ముందు మీరు ఏం చేయాలి అంటే మీరు వెళ్ళి ముందు సెలీనియం కాన్సెప్ట్స్ అన్నీ మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత సెలీనియం ఓపెన్ సోర్స్, సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైథాన్ ఇస్ అ సింపుల్, చాలా చాలా సింపుల్ లాంగ్వేజ్. జావాకి వెళ్ళొద్దు, పైథాన్ ఇస్ వెరీ సింపుల్. జావాకి బయట చాలా సపోర్ట్ ఉంది, చాలా ఆన్సర్స్ మీకు దొరుకుతాయి అండ్ రెడీమేడ్ ప్రాజెక్ట్స్ కూడా మీకు దొరుకుతాయి. కానీ మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి, మీరు ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీకు పైథాన్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే గో దట్ రౌట్, నేను నో అని జావా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే గో దట్ రౌట్, నేను నో అని చెప్పను. లేదు అంటే పైథాన్ నేర్చుకోండి చిన్న వెబ్ డ్రైవర్, ఆ కోడ్ సేమ్ ఉంటుంది. నేను చూశాను కదా, కోడ్ సేమ్ ఉంటుంది, ఎలిమెంట్స్ లొకేట్ చేయడం సేమ్ ఉంటుంది. మీరు ఒక వెబ్సైట్, ఇప్పుడు నేను కూడా సెలీనియం మీద డైరెక్ట్గా వర్క్ చేయనప్పుడు నేను కోర్స్ తీసుకున్నాను అనమాట సెలీనియంది. బట్ నౌ ఇట్ ఈస్ అంటే పెద్ద అంత యూజ్ అవ్వలేదు కోర్స్ నాకు. కానీ ఏం చేశాను అంటే నేను ఆ కోర్సు పెద్ద యూజ్ అవ్వట్లేదు ఏంటి అని ఓన్గా ఒక ప్రాజెక్ట్ చేశాను. ఒక వెబ్సైట్ తీసుకొని Abercrombie అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ తీసుకొని ఆ వెబ్సైట్ని ఆటోమేట్ చేయడానికి ట్రై చేశాను. అది క్లోతింగ్ వెబ్సైట్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని అది కార్ట్కి యాడ్ చేయడం, ఇంతవరకే చేశాను అనమాట. తర్వాత పిజ్జా డెలివరీది కూడా చేశాను. సో మీరు అలాంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు పిజ్జా హట్ వెబ్సైట్ ఆటోమేట్ చేయటము, సంథింగ్ ఒక ప్రాజెక్ట్ మీరు చెయ్యండి ఏంటి అసైడ్ ఫ్రమ్ యువర్ వర్క్. సో మీరు ఇంటర్వ్యూలో ఎట్లా అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలరు అనమాట, నేను నో కోడ్, లో కోడ్ ప్లస్ డైరెక్ట్ సెలీనియం కూడా నేను చేయగలుగుతున్నాను అని చెప్పి మీరు చాలా ఓపెన్గా అండ్ చాలా డైరెక్ట్గా మీరు చెప్పగలరు. మీరు ఏమి చెప్పకూడదు అంటే ఎలా అంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్ అంటారు కదా, మనం ఇప్పుడు నేను చెప్పిన అన్ని దాంట్లో మీరు ఎక్కడా అబద్ధం చెప్పలేదు, మీరు ఎక్కడా ఫేక్ చేయలేదు, మీరు ఎక్కడా డిసానెస్ట్గా లేరు. సో మీకు ఆ భయము, ఆ టెన్షన్ అన్నది ఉండదన్నమాట. అండ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ మీరు చాలా ఓపెన్గా చెప్పారు. సో వాట్ బై, అవును నేను దీంట్లో చేశాను అండ్ ఇప్పుడు డైరెక్ట్ సెలీనియం నేను నేర్చుకుంటున్నాను విత్ జావా. సో ఇప్పుడు మీ రెజ్యూమే పిక్ అయింది అంటేనే మీరు యువర్ 50% అహెడ్ కదా. తర్వాత మీకు ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చిందంటే దట్ ఈస్ వన్ షాట్ ఆపర్చునిటీ విచ్ యూ హ్యావ్ టు యూస్. సో దాంట్లో మీరు చాలా ఇంప్రెసివ్గా మాట్లాడాలి అండ్ యూ డిడ్ యువర్ జాబ్. మీరు నేను చెప్పినట్టు ఆన్సర్ మంచిగా ప్రిపేర్ చేసుకొని అండ్ నేను చెప్పినట్టు నిజంగా ఒక
గిట్హబ్ రీపో క్రియేట్ చేసి మీరు అది పబ్లిక్ పెట్టి దాంట్లో మీరు వెళ్ళి మీ ప్రాజెక్ట్ని ఓహో ఈ స్ట్రక్చర్ ఇలా బిల్డ్ చేస్తాం ట్రై చేయండి. ఉట్టిన సక్సెస్ అవుతుందా లేదా ఇంటర్వ్యూ విషయం తర్వాత, జస్ట్ వెళ్ళి ఉట్టిన ఒకసారి ట్రై చేయండి. ఓకే, ట్రై చేసి ఒక రీపో పబ్లిక్గా పెట్టుకొని ఆ రీపో మీ రెజ్యూమేలో కంపల్సరీ మీరు పెట్టాలి గిట్హబ్ రీపో అని చెప్పి. ఓకే, పెట్టి చూడండి. సో ఇఫ్ ఇట్ వర్క్స్ ఇట్ వర్క్స్. ఇప్పుడు ఇఫ్ ఇట్ డజంట్ వర్క్, ఎక్కడో ఎర్రర్ వస్తుందా ఓకే అని వాళ్ళు ఏం చూస్తారంటే వెళ్ళి ఇది వర్క్ అవుతుందా లేదా అని చాలామంది రన్ చేసి చూస్తారు డెవలపర్స్. కాకపోయినా అట్లీస్ట్ దే విల్ అండర్స్టాండ్, ఓహో ఈ అమ్మాయి ఇలా ట్రై చేసింది, ఆర్కిటెక్చర్ ఇలా తన సొంతంగా బిల్డ్ చేసింది. సో ఇట్ ఈస్ ఎనీవే ఇట్ ఇస్ అ పాజిటివ్ థింగ్. సో ఐ వుడ్ సే గివ్ ఇట్ అ ట్రై. ఓకే, సో ఇట్ విల్ గివ్ యూ లైక్ అ బూస్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీరు ఒకసారి ట్రై చేస్తే. కానీ మీరు ఏమి చెప్పకూడదు అప్పుడు వాళ్ళు అలా అడిగినప్పుడు మీరు ఏమి చెప్పకూడదు అంటే యా ఐ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ సెలీనియం అని చెప్పకూడదు. అంతే, ఆ ఆన్సర్ వాళ్ళు వినంగానే ఇంకంతే. అంటే ఇంకా నెక్స్ట్ మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళు కనెక్ట్ కాలేరు అనమాట. తర్వాత లేదు నేను ఇలా గిట్హబ్ చేశాను, నేను ఇది చేశాను అది చేశాను, మీరు ఎంత చెప్పినా కూడా దే కెన్ నాట్. సో అండర్స్టాండ్ హౌ యూ షుడ్ ఆన్సర్. ఫస్ట్ మీరు ఏం చెప్తున్నారు, నేను లో కోడ్ ఆర్ నో కోడ్ వాట్ ఎవర్ యూ యూస్, క్యాట్లాన్ అన్నా టాస్కో అన్నా లేకుంటే యూఎఫ్టీ అన్నా వాట్ ఎవర్ యూ యూస్, మీరు అది ఫస్ట్ వాళ్ళకి చెప్పండి. ఐ యూస్డ్ సో అండ్ సో టూల్ టు ఆటోమేట్ సో అండ్ సో అప్లికేషన్. ఇది నేను ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ది స్టఫ్. నేను ముందు చెప్పాను కదా అవన్నిట్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇప్పుడు డైరెక్ట్గా సెలీనియం నేర్చుకుంటున్నాను విత్ పైథాన్ ఆర్ విత్ జావా ఆర్ విత్ జావా స్క్రిప్ట్, నా నాలెడ్జ్ నా కోడింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి. అండ్ నేను నా గిట్హబ్ రీపోకో నేను ఇండిపెండెంట్గా ఒక ప్రాజెక్ట్ చేశాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ యూ హ్యావ్ టు గివ్ దెమ్. ఓకే, వాళ్ళు దీని తర్వాత కూడా చాలా ఇన్సిస్ట్ చేసి నువ్వు డైరెక్ట్గా సెలీనియం మీద వర్క్ చేసావా లేదా అంటే నేను ప్రాజెక్ట్ చేశాను సెలీనియం మీద, ప్లీజ్ నాకు గిట్ ఓపెన్ చేసి చూడండి, యూ కెన్ రన్ ద ప్రాజెక్ట్ అని చెప్పి ధైర్యంగా చెప్పండి. ఓకే, లేదు మేము డైరెక్ట్గా సెలీనియం మీదే వర్క్ చేసి అలా ఎవ్వరు ఉండరు. నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అలాగా ఆలోచించరు. They are looking for, once they ask a question, they are looking for something in the background. They are not looking for the exact అంటే yes or no answers కాదు. ఓకే, వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ పాయింట్స్ వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఓహో దీనికి ఏంటి, యా షీ కెన్ వర్క్ విత్ డామ్ ఇంట్రాక్షన్ ఉంది, లొకేటర్స్ చేయగలదు, ఓకే వెయిట్స్ పెట్టగలదు, అండ్ ఇగో ఇలా ఒక చెక్ లిస్ట్ ఉంటుంది వాళ్ళకి. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. నాకు తెలిసి అయితే ఎవరు దే విల్ నాట్ ఇది, అండ్ డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్ దిస్ ఆన్సర్. ఓకే, కానీ మీరు నాకు రాదు అని చెప్తే మాత్రం అంతే. తర్వాత మీరు ఎంత నాకు వచ్చు నేను చేసా ఇది అది ఎంత చెప్పినా కూడా ఇట్స్ వేస్ట్. ఎట్లా అంటే ఫస్ట్ 30 seconds విల్ డిటర్మైన్ ఎస్ ఆర్ నో, అంతే. ఆ ఫస్ట్ 30 secondsే. ఆఫ్టర్వర్డ్స్ దే డోంట్ కేర్ వాట్ ఎవర్ యూ టెల్. అంటే దే డూ కేర్, బట్ ఫస్ట్ 30 secondsలో డెసిషన్ అన్నది ఒక ఇంప్రెషన్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి, మీరు డైరెక్ట్గా 3 years ఆఫ్ సెలీనియం ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, అండర్లైనింగ్ దీంట్లో ఇది వర్క్ చేశాను, ఇది సెలీనియం మీదే ఉంది కాబట్టి నాకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని కూడా మీరు చెప్పకూడదు. ఓకేనా? సో నేను చెప్పినట్టు ఆన్సర్ అలా మంచిగా ప్రిపేర్ చేసుకొని చెప్పండి. ఇప్పుడు సెకండ్ వర్షన్, ఇంకో వర్షన్ ఎట్లా చెప్పొచ్చు అంటే ఐ హ్యావ్ ఆటోమేషన్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ సెలీనియం బిల్డ్ టూల్స్ అని చెప్పొచ్చు. ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ so and so tool where the underlying architecture belongs to Selenium or is based on Selenium. కంపెనీస్ ఏం లేదు, మీ స్క్రిప్ట్ మీరు టెస్ట్లు చేయగలరా, మీరు కరెక్ట్గా ఏంటి మీరు ఉన్న టైంలో అంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు బిల్డ్ చేయగలరా, ఒక టెస్ట్ అన్నది కెన్ యూ పుట్ ఇట్ అప్, తర్వాత ఫ్లేకీ టెస్ట్ ఐడెంటిఫై చేయగలరా, ఉన్న టెస్ట్లను మెయింటైన్ చేయగలరా, ఎక్కడైనా కోడ్ చేంజ్ అయితే వెళ్ళి కరస్పాండింగ్గా మీరు చేంజ్ చేయగలరా. సి దిస్ ఇస్ వాట్ దే వాంట్ అనమాట. ఓకే, మనము మాన్యువల్ టెస్టింగ్లో నుంచి ఇలా లో కోడ్ మీద అన్న ఎప్పుడన్నా ఇట్లా చేసినప్పుడు, రికార్డ్ అండ్ ప్లే ఇట్లా చేసినప్పుడు మనమే అనుకుంటాం అమ్మ వీళ్ళు అడుగుతున్నారు మనల్ని, ఇట్ ఈస్ వెరీ హార్డ్, మనకి లేదు కదా ఎక్స్పీరియన్స్. సో దట్ ఈస్ రాంగ్ మైండ్ సెట్. ముందు మైండ్ సెట్ మార్చుకోండి. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ మైండ్ సెట్. ఓకే, అట్లా మీరు ఆలోచించొద్దు. సెలీనియం అన్నది ఒక టూల్, కానీ ఆటోమేషన్ అన్నది ఇస్ థింకింగ్. అది రియల్ స్కిల్. ఆటోమేషన్ ఇస్ ద రియల్ స్కిల్. ఆటోమేషన్ అన్నది థింకింగ్. నో మ్యాటర్ వాట్. ఇప్పుడు సెలీనియం లేనప్పుడు మన ఆటోమేషన్ టెస్టర్స్ ఎలా చేసేవాళ్ళు, దే యూస్ టు బిల్డ్ ఇట్ కదా, మొత్తం రాసి చేసేవాళ్ళు. ఇప్పుడు మా ఆఫీస్లో కూడా వీ డోంట్, సెలీనియం ఉంది ఫ్రంట్ ఎండ్కి, కానీ బ్యాక్ ఎండ్కి వీ డోంట్ హ్యావ్ ఎనీ టూల్స్. సో ఏం చేస్తాం మేము కోడ్ నేనైతే కోడ్ రాస్తున్నాను బికాస్ టూల్స్ ఏమీ లేవు బ్యాక్ ఎండ్కి. సో రైట్ నౌ ఐ వర్క్ ఆన్ బ్యాక్ ఎండ్ టూల్స్ లేవు, ఫ్రంట్ ఎండ్ టూల్స్ ఉన్నాయి, సెలీనియం ఉంది. అండ్ సెలీనియం కూడా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, మ్యాక్లో చేస్తున్నారు అనమాట. సో చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. ఆల్ ద బెస్ట్ అండి. ఉన్నది ఒక్క ఛాన్స్. మీకు ఎప్పుడన్నా ఇంటర్వ్యూలో ఛాన్స్ వచ్చిందంటే ఛాన్స్ వదులుకోవద్దు, పోగొట్టుకోవద్దు. చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగా ప్రిపేర్ అవ్వండి ఈ ఆన్సర్కి. అండ్ మిగతా ఆటోమేషన్ ఆటలకు కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఏంటి సెలీనియం బేస్డ్ క్వశ్చన్స్కి వెళ్ళినా కొంచెం, అంటే మీకు వాళ్ళు అడిగినా అడగకపోయినా ఇట్స్ బెటర్ టు
ఓవర్ ప్రిపేర్ దెన్ అండర్ ప్రిపేర్ అండ్ గో అండ్ రిగ్రెట్ లేటర్. సో మీరు బాగా ఓవర్గా ప్రిపేర్ అయ్యి అయ్యా నేను చాలా ఇంత ప్రిపేర్ అని వాళ్ళు ఏం అడగలేదు, దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ అ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్. దాన్ అర్రే నేను ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు, వచ్చిన ఒక్క ఛాన్స్ ఎందుకు వదులుకున్నాను, దట్ ఈస్ అ రిగ్రెట్, అంటే ఆ రిగ్రెట్ ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ బీ రిగ్రెట్ఫుల్, ఇట్స్ ఓకే టు ఓవర్ ప్రిపేర్. మొత్తం వెళ్ళి కూర్చొని చదవండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంటర్వ్యూ వస్తే అమ్మ వచ్చిన ఒక్క ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకూడదు అన్నట్టుంది. సో ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, చలో మరి బాయ్. Oh, please like, share and subscribe.